ఫస్ట్ టైం చిన్న పిల్లలు క్రీస్తు పుట్టుక నేర్చుకున్నారు. అన్ని వేసినా ఉప్పు వేస్తేనే టేస్ట్ లాగా వంటలో లాస్ట్ ఇయర్ ఆ ఉప్పు ఒకటే మిస్ అయింది క్రీస్తు పుట్టుకది. ఈసారి ఎలా అయినా అది ప్రోగ్రామ్ లో పెట్టాలని అనుకున్నాం, అందుకని మిగిలిన ప్రోగ్రామ్స్ తక్కువైపోయినాయి. మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి, పిల్లలు డైలాగ్ కన్ఫ్యూజ్ అవుతారు, చిన్నపిల్లలు కాబట్టి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వస్తే మన ప్రోగ్రామ్ స్టార్ట్. శాంతి శాంతి సామరస్య దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. స్వామి మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృపనొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుడని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి ఆయన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమున ఏలును. ఆయన రాజ్యమంతము లేనిదై ఉండను. నేను పురుషుని ఎరగని దాని, ఇది ఎలాగ జరగను? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కనుకొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధ దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున జరగను కాక. ఆకాశమే ప్రకాశరాజపీఠమా. మరియా యేసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుండగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆకాశమే ప్రకాశరాజపీఠమా, తారలే గిరికాంతులాయే, సూర్యుడే విరావిరా విమానమాయే. శాంతి కాంతి సామరస్య శ్రీయహోవ కాంతి. దావీదు కుమారుడైన యోసేపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఆమె యొక్క కుమారుడు కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఆకాశమే ప్రకాశరాజపీఠమా. అయ్యో నా భార్య అయిన మరియను రహస్యముగా విడనాడగలుగుతుంది. ప్రభువు నుండి నాకు ఆజ్ఞాపించినట్లు నా భార్య అయిన మరియ వద్దకు చేరుకున్నాను. గట్టిగా గట్టిగా అంతే.
దాన్ని వెంబడించి దారిని వచ్చాడు. ఆ నక్షత్రం కొరకు రంగంలో పరిశీలన చేయక అదొక దివ్య పురుషుని జన్మను తెలియజేస్తుంది. మిత్రులారా, ఆ నక్షత్రం చూస్తూ ఉండగానే నడుస్తూ పోతుంది. నిజమే. అది మనము ఆ దివ్య పురుషుని చేరుకోవాలంటే ఆ నక్షత్రము వెంబడి వెళ్తే బాగుంటుందేమో. ఇక్కడ ఏదో ప్రశ్న కనిపిస్తుంది. అవును, ఇది యూదయ దేశపు రాజధాని ఎరుషలేము. రాజుగారి ప్రసాదంలో జన్మించలేను. ఒకసారి వెళ్ళి ప్రసాదం. రాజమార్త అంట, యూదుల రాజైన హేరోదు వస్తున్నాడు. ఎవరెక్కడ? ప్రవేశపెట్టుడు. చిత్తప్ప మహాప్రభు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవలసింది. దయచేసి మీరు మాకు తెలియజేయండి. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. ఎవరెక్కడ? మహాప్రభు, నీవు వెళ్ళి మన ఆస్థాన శాస్త్రిని ప్రవేశపెట్టు. మహాప్రభు, ప్రభు గారు పిలిపించారు కానీ యూదుల రాజైన నేను అనే ఈ హేరోదు ఉండగా ఇంకొక రాజు పుట్టాడని ఈ జ్ఞానులు మాట్లాడుచున్నారు. దీని గురించి తెలుపుము. యూదియా దేశం బెత్లెహేము ప్రభు. సరిగా వివరించుము. యూదియా దేశపు బెత్లెహేము అని యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన ధన్యం కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు రాజు అధిపతి మీలో నుండి వచ్చిన అని రాయబడి ఉన్నట్లుగా. ఎవరెక్కడ? నీవు వెళ్ళి జ్ఞానులను ప్రవేశపెట్టు. మీరు వెళ్ళి ఆ ప్రభువును పూజించి నేను వచ్చి ఆయనను పూజించినట్లుగా నాకు సమాచారం తెలుపుడి. ఆ జ్ఞానం నన్ను అపహరించిన మహామనిషే. యూదుల రాజైన ఈ హేరోదు నేనుండగా ఇంకొక రాజు పుట్టడయా? అది అసంభవం. నీవు వెళ్ళి యూదయ బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను ఆజ్ఞాపించుము. రామాలో అంగలార్పు వినబడవలే, ఏడుపును మహారోదనలు కలగవలే. ఈ రాజైన హేరోదుండగా ఇంకొక రాజు పుట్టుటయా? అది అసంభవం. ఆ శిశువు తల తెగిపడవలే. ఇది నా మాట, జరిపించుము. వెళ్ళుము, దాన్ని సఫలపరచుము.
రే కూర్చోండి రా. బాబాయ్ అక్కడ ఏదో సత్రం కనిపిస్తుంది. అక్కడ స్థలము ఉందో లేదో అడిగి చూస్తాను. అయ్యా అయ్యా ఎవరు మీరు? నా పేరు యోసేపు. నా భార్య మరియా నిండు చూడాలి ప్రజాసంఖ్య రాయించుకుంటానికి వచ్చింది. ఎన్నో సత్రం అడుగుతుంది. ఎక్కడ స్థలము లేకపోయింది. కొంచెం స్థలమైనా మాకు ఇప్పించండి. ప్రజలు అందంగా నిలిపోయిన సత్రం లేదు. అయ్యా అయ్యా ఎవరు మీరు? నా పేరు యోసేపు. నా భార్య మరియా నిన్ను చూడాలి ప్రజాసంఖ్య రాయించుకుంటానికి వచ్చింది. ఎన్నో సత్రం నడిచింది. ఎక్కడ స్థలం లేకపోయింది. కొంచెం స్థలమైనా మాకు ఇప్పించండి. సత్రంలో ఎక్కడ లేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే ధైర్యం వస్తుంది. మా పరిశ్రమ స్థలంలో కొంచెం స్థలం ఉంది, దాంట్లో మేము ఉండవచ్చు. నాపై దాడి పడి కొంచెం స్థలమైనా మాకు ఇప్పించినందుకు మీకు కృతజ్ఞతలు. ఎప్పుడు చూసిన నేను ఈ రోజు మర్చిపోతాను పప్పి. ఒలే చూడాలా కట్లేలా పోలా పావా అమ్మ ఏంటిరా? అమ్మ ఏంటిరా?
తప్పకలే ఏదో పాము రే పాము కాదు కట్టెలరా కట్టలా అరే సమ్మగుండా దెయ్యం కాదు పోతాం కదా నేను వచ్చి చూస్తాను అందరు కదా లే ఈ దెయ్యం కాదు పోతాం కాదు దిష్టి బొమ్మేలా నిజంగానే దెయ్యంరా వస్తుందిరా పైన ప్రజలందరి కలుపు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు కొద్దిగా చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. ఒలే దేవుడు చెప్పింది మీకు ఏమన్నా అర్థమైందారా? అరే మన కొడుకు రక్షకుడు పుట్టాడంట లట్టకులా పాదం పాందిలా లాలి అని పాడరే బాలయేసునకు లాలి లోక దేవుడు తనయుడోయమ్మ లాలి ఇహకాలు కత్తయోయమ్మ మహికి సోడమ్మ లాలి కొల్లలు రెడీ సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక.